జుట్టు రాలకుండా ఉండేదానికి, తెల్ల జుట్టు వచ్చి మీకు నల్ల జుట్టుగా మారేదానికి మీరు ఎన్ని రకాలో బయట కెమికల్ అవి ఇవి ఎంత వాడి అలసిపోయి ఉంటారు. మేము చేసేట్టుగా ఈరోజు మీరు చేసి చూడండి. ఒక రెమెడీ, సూపర్ అయిన రెమెడీతో వచ్చుండమ్మా. ఇప్పుడు ఆ రెమెడీ ఎట్ట చేసేది మీకు చూపిస్తాం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం. ఇప్పుడు సూపర్ అయిన రెమెడీతో వచ్చుంటాను మీ ముందు. హెయిర్ గ్రోత్ రెమెడీ కోసం నేను ఒక 3 వస్తువులు తీసుకుంటానమ్మా. ఆ 3 వస్తువులు వచ్చి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎత్తుండేది పెసలు, 3 పెసలు. పెసలు వచ్చి పచ్చగా ములుసుగా ఉంటుంది కదా, ఫుల్గా ఆ పెసలు ఎత్తుకోవాలా మనం. చిన్న పెసలు కాదు, ఇది పెద్ద పెసలు. ఇది ఏం చేయాలా, రాత్రిరే మనం వచ్చి నానబెట్టేవాళ్ళ. ఒకటి చూడండి, మన మెంతులు కూడా చూసినారంటే మన రాత్రికే నానబెట్టేవాళ్ళ. మెంతులు కూడా మన జుట్టుకి మంచి సాఫ్ట్గా ఉండేదానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి మెంతులు మనకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది మా. అదే మరి పెసలు కూడా చూసినారంటే మన జుట్టు వచ్చి ఊడకుండా ఉండేదానికి, బాగా ఒత్తుగా పెరిగేదానికి, అన్నిటికీ మనకు ఇది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి కూడా ఇది మనకు చాలా బాగా యూస్ అవుతుంది. నల్లతనం నిలిచేదానికి కూడా మనకు ఈ పెసలు చాలా యూస్ అవుతుంది మా. ఇంకొకటి చూడండి, మన మిరియాలు కూడా చూసినారంటే మన తలలో వచ్చి సుండు, పొడుగు అవంతా ఉంటుంది కదా మా. పెయిన్ వల్ల నవ్వలు, గెజ్జలు ఉంటుంది ఒక్కొక్కరికి. ఆ మరింత లేకుండా మనకు బాగుండేదానికి మిరియాలు కూడా మనం చేర్చుకుంటాము. ఇది కూడా నేను రాత్రికే నానబెట్టేసినాను. ఈ 3 వస్తువులు నానబెట్టేస్తుంటాము. మనం అన్నీ వచ్చి ఒకటిగా మనం ఫిల్టర్ చేసుకుంటామా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెంతులు వచ్చి ఫిల్టర్ చేసుకుంటాము. ఈ మెంతులు నీళ్ళు వచ్చి మనకు జుట్టుకు అంత మంచిది మా, చాలా బాగుంటుంది. ఇది ఒకటి. ఇంకొకటి వచ్చి మనం పెసల్లో ఉండే నీళ్ళు కూడా మనం ఫిల్టర్ చేసుకుంటాము. అదే మరి మన మిరియాల్లో ఉండే నీళ్ళు కూడా మనం వచ్చి ఫిల్టర్ చేసుకుంటామమ్మా. ఇది చూడండి, ఈ నీళ్ళు వచ్చి మనకు ఒక సీరం. ఇది సీరం లాగా మనకు చాలా బాగా యూస్ అవుతుంది. ఇది దీంట్లో వచ్చి అంత మెడిసిన్ వాల్యూ ఉండదు దీంట్లో. ఇప్పుడు దీంతో పాటు మనం ఈ సంగు పువ్వు కూడా దీంట్లో నేను వేసేస్తానమ్మా. మీకు చాలా బాగుంటుంది. మనం జుట్టు వచ్చి నల్లతనమాటనే నిలిచి ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది అట్టనే మనం మూసి ఎత్తి పెట్టేస్తామమ్మా. ఇప్పుడు మనకు సీరం రెడీ అయిపోయింది, ఎత్తి పెట్టేస్తాం. తట్టేసి మూసి పెట్టేస్తాం. మరి ఈ సీరం ఎట్ట యూస్ చేసేదని మళ్ళీ చెప్తాను మీకు నేను. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పెట్టాలా. మెంతులు వేసుకుంటానమ్మా. ఈ మెంతుల్లో ఉండే ఆ గొజ్జు వల్ల మనకు జుట్టు వచ్చి హెయిర్ ఫాల్ అన్నీ తగ్గించేసి మనకు జుట్టు బాగా పెరిగేదానికి అన్నిటికీ మనకు చాలా బాగా యూస్ అవుతుంది మా. మెంతులు వచ్చి మనకు ఒళ్ళు కూడా సలవ పడుతుంది కదా, మంచి సలవ వల్ల మన జుట్టు రాలేదంతా అట్టనే స్టాప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మన పెసలు కూడా, ముడి పెసలు కూడా వేసేసినామ్మా. ఇది కూడా మన జుట్టు వచ్చి షైనింగ్గా, సాఫ్ట్గా, నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి అన్నిటికీ మనకు పెసలు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మిరియాలు వేసుకున్నాం. మిరియాలు మామూలుగానే సుండు ఉండే వాళ్ళంతా పాలు పోసి నూరి అంతా పెట్టుకుంటారు కదా, మరి అన్నిటికీ మనకి యూస్ అవుతుంది ఈ మిరియాలు కూడా. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని వచ్చేసి మీకు నేను చూపిస్తాయి. ఇక్కడ చూడండి, మనం వచ్చి మిక్సీ పట్టుకొని వచ్చేసినాము. మనకు ప్యాక్ రెడీ అయిపోయింది మా. సూపర్ అయిన ఒక ప్యాక్ మా. ఇవన్నీ మనకు న్యాచురల్ ఇంట్లో ఉండే వస్తువులదమ్మా. మనకు జుట్టు రాలడం అన్నీ తగ్గిపోతుంది. కొత్తగా జుట్టు పెరిగేదానికి, జుట్టు బాగా నల్లగా ఉండేదానికి, అదే మనకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి అన్నిటికీ మనకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఇది బాగా మనం ప్యాక్ లాగా మన జుట్టుకు అన్నీ పెట్టుకోవాలమ్మా. పెట్టుకునేసి బాగా స్కాల్ప్లో అన్నిట్లో పడేట్టుగా మనం వచ్చి ఈ మరి పాయిలుగా తీసి ఇదే మరిగా మీరు జుట్టులో పెట్టుకోండి. జుట్టులో పెట్టుకునేసి బాగా నానబెట్టేయండి మా. ఒక గంట సేపు నానబెట్టేయండి. 1 గంట సేపు నానబెట్టేసి దానికి అవతల మీరు వచ్చి మామూలుగా నీళ్ళు పోసుకొని వచ్చేయండి. షాంపూ వేయాల్సిన పనే లేదు, ఎందుకంటే మనకు వచ్చి మెంతుల్లోనే అంత బొరుగు వస్తుంది. పెసలు వేరే మంచి మనకు ఆయిల్ అంతా ఎత్తేసి కొంచెం మనకు మంచి ఒక షైనింగ్ వచ్చేదానికి అన్నిటికీ మనకు చాలా బాగుంటుంది. దానికి మన అట్టనే వేసి మన అట్టనే స్నానం చేసుకుంటే చాలుమా. ఇది అట్టనే పులిమి అట్టనే స్నానం చేసుకోవాలా, షాంపూ వేసుకునేదో ఏం వద్దు. సూపర్ అయిన మనకు ఒక ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది జుట్టుకు పెట్టి తలకు పోసుకొని వచ్చేయండి మా. దానికి అవ్వతల మనం వచ్చి ఒక
సీరం రెడీ చేసినాం కదమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత బ్లూగా వస్తాం చూస్తారా. ఇది నలిపినారంటే మనకు బ్లూగా వస్తుంది చూస్తారమ్మా. మనం వచ్చి సంగు పువ్వు వేసినాం కదా, ఆ సంగు పువ్వు వచ్చి మనకు అంత బ్లూగా చాలా బాగుంటుంది. ఇది మంచి మనకు ఒక సీరమ్మ. ఇది దీని వచ్చి మీరు ఒక బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేట్టుకుంటే చేసి పెట్టుకోండి. ఎప్పుడే యూజ్ చేసేది చెప్తానమ్మా నేను. మీరు తలకు పోసుకున్నాక దానికి అవతల ఇది ఒక బాటిల్లో పెట్టుకొని సీరం లాగా మనం అప్పుడప్పుడు జుట్టుకి పెట్టుకుంటా వచ్చినారంటే మంచి నలుపు అట్టనే నిలిచి ఉండేదానికి, జుట్టు అదే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి, జుట్టు సాఫ్ట్గా షైనింగ్గా ఉండేదానికి, ఒత్తుగా పెరిగేదానికి అన్నిటికీ ఈ సీరం చాలా అంటే చాలా బాగుంటుందిమ్మా. బాటిల్ పోసి పెట్టుకోండి. అప్పుడప్పుడు మీరు ఈ మాదిరిగా దీన్ని వచ్చి అప్లై చేసుకుంటానే రండి. ఒక్కొక్క రోజు కూడా మీరు చేసుకోవచ్చు, ఒక్కొక్క రోజుకి ఒకసారి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుందిమా. ఇది చెడిపోదు. మీరు ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకొని బయట ఎత్తి పెట్టి మళ్ళీ కూడా మీరు జుట్టుకు పెట్టుకుంటారండి. అంత బాగుంటుందిమా ఈ సీరం. ఇవన్నీ మనం మార్కెట్లో అంతా చేసినామంటే కెమికల్ వేసి అంత డబ్బులు ఇచ్చి మనం వేస్ట్ చేసి మన జుట్టుని పాడు చేసుకుంటాం. అవంతా లేకుండా మన న్యాచురల్గా ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి సూపర్ అయిన ఒక సీరం రెడీ అయిపోయింది, ప్యాక్ రెడీ అయిపోయింది మా. ఇది 2 పెట్టుకునేసి మీ జుట్టుని హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు నల్లగా ఉండేదానికి చాలా బాగుంటుంది. ఇదేమై రెడీ చేసి పెట్టుకోండి. ఓకే మా, ఈ వీడియో చాలా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోబాకండి మా. ఓకే, థ్యాంక్ యూ మా.